ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం ఐసీ వోల్టేజ్ రెగ్యులేటర్స్ గురించి చెప్పుకుందాం. ఈ మొన్న మనం రెక్టిఫైర్స్ గురించి చెప్పుకున్నాం కదా. రెక్టిఫైర్స్ ఏం చేస్తుందని చెప్పుకున్నాం? ఏసీ వోల్టేజ్ని డీసీ కింద కన్వర్ట్ చేసి ఇస్తుందని చెప్పుకున్నాం, అవునా? ఎస్ సార్. అయితే మనకి ఈ డీసీ వోల్టేజ్ ఎలా ఉంటుందంటే అది రెగ్యులేటెడ్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్ కాదనమాట. అది రెగ్యులేటెడ్ వోల్టేజ్ కాదనమాట. రెగ్యులేటెడ్ వోల్టేజ్ అంటే ఏంటి? రెగ్యులేటెడ్ అంటే ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. రెగ్యులేట్ చేయటం అంటే ఇప్పుడు చూడు, మనం ఫ్యాన్ రెగ్యులేటర్ అంటాం, వోల్టేజ్ రెగ్యులేటర్స్ అంటూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? అవి కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఏం చేస్తాయి? కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్. అంటే ఇప్పుడు మనకి సపోజ్ వోల్టేజ్ పెరిగినా తగ్గినా కూడా ఎంత సేమ్ వోల్టేజ్ రెగ్యులేట్ చేసి ఇస్తూ ఉంటాయి అనమాట. లైక్ స్టెబిలైజర్ తీసుకున్నాం. స్టెబిలైజర్ అంటే ఏంటి? వోల్టేజ్ని స్టెబిలైజ్ చేసి ఇస్తూ ఉంటుంది. అంటే మనకి టీవీలకి, ఫ్రిడ్జ్లకి వోల్టేజ్ స్టెబిలైజర్లు కనెక్ట్ చేస్తాం. అక్కడ ఏంటి? ఏసీ వోల్టేజ్ స్టెబిలైజర్ కనెక్ట్ చేస్తాం. మనకి అవి వర్క్ అవ్వాలంటే 230 volts కావాలి. కానీ మనకు ఒకసారి లైన్ ఏమవుతుంది? 230 కంటే ఎక్కువ ఉంటుంది, లేదంటే 230 కంటే తక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉన్నప్పుడు, తక్కువ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది? డివైస్ మనకి 230 voltsకి 50 Hz ఫ్రీక్వెన్సీకి సెట్ చేసినప్పుడు ఈ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మనకి అది వర్క్ అవ్వకపోవటం కానీ డ్యామేజ్ అవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది. అంచేత మనం ఏం చేస్తాం? ఒక స్టెబిలైజర్ని వాడతాం అక్కడ. అదేం చేస్తుంది? అప్పుడు మనకి ఎప్పుడు కూడా కాన్స్టెంట్ వోల్టేజ్ ఇస్తుంది అనమాట. అంటే పెరిగినా అంతే వస్తుంది, తగ్గినా అంతే అనమాట. అలాగే ఇప్పుడు మనకి ఈ ఐసీ వోల్టేజ్ రెగ్యులేటర్స్ ఉన్నాయనుకోండి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో మనం ఏం చేస్తామంటే ఇవి వోల్టేజ్ని రెగ్యులేట్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. దీనివల్ల మనకి ఇది అడ్వాంటేజ్ ఏంటంటే థర్మల్ కాంపన్సేషను, అలాగే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షను, సర్జ్ కరెంట్ ప్రొటెక్షను, ఇలాంటివన్నీ కూడా దాంట్లోనే ఇన్బిల్ట్ అయ్యి వచ్చేలాగా దీన్ని డిజైన్ చేస్తారనమాట. సో కామన్గా మనం యూజ్ చేసి ఐసీ వోల్టేజ్ రెగ్యులేటర్ ఎలా ఉంటాయంటే 3 టెర్మినల్ రెగ్యులేటర్స్ కింద ఉంటాయి. 3 టెర్మినల్స్ ఉంటాయి అన్నమాట వాటికి. సో 3 టెర్మినల్స్ ఎలా ఉంటుందంటే మనకి బేసిక్గా తీసుకుంటే ఇలాగ ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ తీసుకున్నాం అనుకోండి, బ్లాక్ డయాగ్రామ్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? రెక్టిఫైర్ అవుట్పుట్, మనం డీసీ రెక్టిఫైర్ అవుట్పుట్ ఏదైతుందో దాన్ని ఇక్కడ ఈ ఐసీ వోల్టేజ్ రెగ్యులేటర్ కానీ 3 పిన్స్ ఉంటాయి. ఒకటేమో ఇన్పుట్ పిన్, ఇంకోటేమో గ్రౌండ్, ఇంకోటేమో అవుట్పుట్. ఈ ఇన్పుట్ పిన్ దగ్గరేమో మనం రెక్టిఫైర్ నుంచి వచ్చిన అవుట్పుట్ని ఇన్పుట్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం ఈ రెగ్యులేటర్కి. అలాగే అవుట్పుట్ పిన్ దగ్గరేమో లోడ్కి కనెక్ట్ చేస్తాం, ఇంకో పిన్ ఏమో గ్రౌండ్ చేస్తాం. ఇలా జనరల్గా మనకి ఐసీ వోల్టేజ్ రెగ్యులేటర్ 3 పిన్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఈ 3 పిన్స్ రెగ్యులేటర్స్ ఎలా ఉంటాయంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఇలా ఉంటుంది. మనకు చూడటానికి ఇలాగా ఈ టైప్లో కనిపిస్తుంది వోల్టేజ్ రెగ్యులేటర్. సో ఇది పిన్ డయాగ్రామ్ తీసుకుంటే 3 పిన్లు ఉన్నాయనో, 1 2 3 3 పిన్స్ ఉన్నాయి. సో ఇందులో ఒక పిన్ ఇన్పుట్ కిందను, ఒక పిన్ అవుట్పుట్ కిందను, ఇంకో పిన్ గ్రౌండ్ కింద ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ వోల్టేజ్ రెగ్యులేటర్స్ తీసుకుంటే, ఐసీ వోల్టేజ్ రెగ్యులేటర్స్ తీసుకుంటే, సో జనరల్గా మనకి ఎన్ని రకాలు ఉంటాయంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్. ఏంటవి? ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అండ్ అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఈ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్ మళ్ళీ ఇవి 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఏంటి? పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అండ్ నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అనమాట. అర్థమవుతుందా? సో ఐసీ వోల్టేజ్ రెగ్యులేటర్స్ అంటే మనం ఒక చిప్ ఫామ్లో ఉంటుంది ఐసీ, దాంట్లో ఫ్యాబ్రికేట్ చేసి వస్తుంది. ఇది 3 టెర్మినల్స్ ఉంటాయి దాంట్లో. ఆ 3 టెర్మినల్స్ ఈ రెగ్యులేటర్స్ మళ్ళీ 2 రకాలుగా మనం క్లాసిఫై చేసుకుంటే, ఒకటేమో ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటరు, అలాగే ఇంకోటేమో అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్. సో ఈ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్లు మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఎలాగ ఉంటాయి? పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్, నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్. పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే ఏంటి? పాజిటివ్ అవుట్పుట్ ఇస్తూ ఉంటుంది. పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే పాజిటివ్ వోల్టేజెస్ ఇస్తూ ఉంటుంది అనమాట. అదే నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే నెగిటివ్ వోల్టేజెస్ ఇస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఈ
పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. అదే ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ని రెండు రకాలుగా డిఫైన్ చేస్తామని చెప్పుకున్నాం. ఏంటి? పాజిటివ్ ఆర్ నెగిటివ్. నెగిటివ్. పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఆర్ నెగిటివ్ నెగిటివ్. వోల్టేజ్ రెగ్యులేటర్. ఈ పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్, నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ మనం ఎలా చూపిస్తామంటే 78XX సిరీస్ కింద 79XX సిరీస్ రెండు రకాల సిరీస్ చూడండి. ఒకటేమో 78 సిరీస్ డబుల్ ఎక్స్ అంటే ఈ చివర మనకి వోల్టేజ్ ఏ వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ నెంబర్ ఇక్కడ ఇండికేట్ చేస్తాం. సపోజ్ 5 volts రెగ్యులేటర్ అనుకో 7805 అంటాం. ఓకే. 12 volts రెగ్యులేటర్ అనుకో 7812. ఈ సెకండ్ ఎక్స్ఎక్స్ అన్నది ఏం చేస్తుంది అంటే ఏ వోల్టేజ్ ఎంత వోల్టేజ్ అన్నది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో 78 సిరీస్ అంతా కూడా మనం పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ కిందను, 79 సిరీస్ అంతా నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ కిందను యూజ్ చేస్తాం అనమాట. ఇవి రెండు కూడా మనకి రెండు రకాలుగా అంటే అదే 78 అంతా పాజిటివ్, 79 అంతా నెగిటివ్. అలాగే ఈ రెండు సిరీస్ నెంబర్స్ అనమాట మనకి. సో ఇంకా 79 సిరీస్ అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అని అర్థం చేసుకోవాలి. అలాగే 78 సిరీస్ అంటే మనం ఏం అండర్స్టాండ్ చేసుకోవాలి? పాజిటివ్ వోల్టేజ్ అని అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే. సపోజ్ ఇప్పుడు మనం ఈ 78, 79కి 3 పిన్లు ఉంటాయని చెప్పుకున్నాం కదా. జనరల్గా దేనికైనా సరే 3 పిన్స్ ఉంటాయి. ఇన్పుట్ పిన్ను, గ్రౌండ్ పిన్ను, అవుట్పుట్ పిన్ను, 3 పిన్లు ఉంటాయి. ఈ 3 పిన్లు కూడా మనకి 78లో ఒకలాగాను 79లోను ఒకలాగా ఉంటుంది అనమాట. అంటే పిన్ 3 ఉందనుకోండి, పిన్ 3 రెండిట్లకి అవుట్పుట్కే వాడతాం. అంటే 78 పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్, 79 నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఈ రెండిట్లకి కూడా థర్డ్ పిన్ని మనం దేని కింద తీసుకుంటాం? అవుట్పుట్ పిన్ కింద తీసుకుంటాం. అయితే 78 సిరీస్కి వచ్చి ఇన్పుట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ పిన్ సెకండ్ పిన్ తీసుకుంటే ఈ రెండు డిఫరెంట్గా ఉంటాయి. దేనికి? 78కి 79కి. ఇప్పుడు 78లోనేమో ఫస్ట్ పిన్ ఏమో ఇన్పుట్కి, సెకండ్ పిన్ ఏమో గ్రౌండ్కి వాడతాం. అదే 7 అయితే రివర్స్లో ఫస్ట్ పిన్నేమో గ్రౌండ్కి వాడతాం, సెకండ్ పిన్నేమో ఇన్పుట్కి వాడతాం. అర్థమైందా? 78 సిరీస్లో 79 సిరీస్లో రెండు రెగ్యులేటర్స్లోనూ కూడా ఏం చేస్తాం? అవుట్పుట్ పిన్ మాత్రం సేమ్నే, రెండిట్లకి కామనే. అవుట్పుట్ పిన్ 3లోనే తీసుకుంటాం. కానీ ఫస్ట్ పిన్ సెకండ్ పిన్ మాత్రం 78లోనేమో ఒకలాగా ఉంటుంది, 79లో ఒకలాగా ఉంటుంది అనమాట. డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో ఇదిగో చూడండి మీకు. ఇప్పుడు మనం ఒకటేమో 78 ఐసీ రెగ్యులేటరు, పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేటరు, 79 నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఫస్ట్ పిన్ ఇప్పుడు 78 సిరీస్లో చూడండి, పాజిటివ్ దాంట్లో ఫస్ట్ పిన్ ఏమో ఇన్పుట్ కిందను, సెకండ్ పిన్ ఏమో గ్రౌండ్ కిందను, థర్డ్ పిన్ ఏమో అవుట్పుట్ పిన్ కిందను తీసుకున్నాం. సో అదే 79 సిరీస్కి వచ్చేటప్పటికి ఫస్ట్ పిన్ ఏమైంది? గ్రౌండ్ అయింది. ఇక్కడ ఫస్ట్ పిన్ ఇన్పుట్ అయింది, ఇక్కడ ఫస్ట్ పిన్ గ్రౌండ్ అయింది అనమాట. ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి అనమాట. అది డిఫరెన్స్, ఈ రెండింటికి తేడా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే 78 సిరీస్ ఇచ్చినా 79 సిరీస్ ఇచ్చినా ఒకేలాగా కనెక్ట్ చేసేసుకోకూడదు అనమాట. ఈ ఐసీ రెగ్యులేటర్స్ని ఈ పిన్స్ మారుతూ ఉంటాయి. అవి 78కి ఏమో 1, 2 ఇన్పుట్ గ్రౌండ్ అయితే 79లో 1 గ్రౌండ్ 2 ఇన్పుట్ అవుతుంది అనమాట. రివర్స్ అవుతుంది. మూడో పిన్ మాత్రం రెండిట్లకి సేమే పుట్టే ఉంటుంది. ఓకే. సో ఇది మనకి ఈ రెండు డిజిట్స్ 78 లాస్ట్ 2 డిజిట్స్ ఇండికేట్స్ అని చెప్పాం కదా. సో జనరల్గా మనకి ఈ పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ ఎలా ఉంటాయంటే 5 volts నుంచి 24 volts వరకు ఉంటాయి అన్నమాట. అంటే 5 volts నుంచి 24 volts వరకు తీసుకోవచ్చు. అంటే మనకు 5 volts కావాలనుకున్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. సో 5 volts, 6 volts, 8 volts, 9 volts, 12 volts, 15 volts, 18 volts, 24 volts ఈ కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ 78 సిరీస్లో మీరు తీసుకున్నారనుకోండి, 7805 అంటే 5 volts అవుట్పుట్ వస్తుందని, 7806 అంటే 6 volts అవుట్పుట్ వస్తుందని, అలాగే 79
7809 అంటే 9 వోల్ట్స్ వస్తుందని. అలాగే లాస్ట్ 2 డిజిట్స్ 7812 అంటే 12 వోల్ట్స్ వస్తుంది. 7815 అంటే 15 వోల్ట్స్ ఇస్తుంది. 7818 అంటే 18 వోల్ట్స్ అవుట్పుట్ ఇస్తుంది. 7824 అంటే 24 వోల్ట్స్ అవుట్పుట్ వస్తుంది. ఇవి మనకి ఈ 78 సిరీస్లో ఉన్న కాంబినేషన్స్ అనమాట. ఈ వోల్టేజెస్ మనం ఈ ఐసీ రెగ్యులేటర్స్ మనం తీసుకొచ్చామన్నమాట. ఈ యొక్క నెంబర్తో నెంబర్ అని అడిగితే ఈ 7805 నెంబర్ అడిగితే 5 వోల్ట్స్ రెగ్యులేటర్స్ మనకి ఇస్తాడనమాట. సో వీ కెన్ టేక్ దిస్ అండ్ వీ కెన్ కనెక్ట్. మనకి ఎంత వోల్టేజ్ కావాలో ఆ వోల్టేజ్ ఇంక ఇది ఫిక్స్డ్ అనమాట. ఇక్కడ వోల్టేజ్ ఫిక్స్డే, కరెంట్ కూడా మనకి ఫిక్స్డ్లోనే ఉంటుందన్నమాట ఇందులో. సో ఇది మనకి 78XX యొక్క పిన్ డయాగ్రాము, ఇన్పుట్, అవుట్పుట్, గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నది 7805 అనుకుంటే ఐసి ఎలా ఉంటుంది, మనకి ఈ విధంగా ఉంటుంది. ఇన్పుట్, గ్రౌండ్, అవుట్పుట్ ఉంటుంది. సో దీన్ని మనం సర్క్యూట్ డయాగ్రామ్ కింద చూపించినప్పుడు ఎలా చూపిస్తాం, ఇది ఈ విధంగా చూపిస్తాం. ఒక ఐసీ వోల్టేజ్ రెగ్యులేటర్ తీసుకొని ఇన్పుట్ ఏమో ఫస్ట్ పిన్కి అప్లై చేస్తాం. ఇక్కడ మనం కెపాసిటర్ దగ్గర ఏం చేస్తున్నామంటే ఒక ఇన్పుట్ దగ్గర ఏం చేస్తున్నాం, ఒక C1 అనే కెపాసిటర్, అవుట్పుట్ దగ్గర ఒక C2 అనే కెపాసిటర్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం మనకి డిఫరెన్స్ పడింది. ఇక్కడ అవుట్పుట్ 3, ఇది ఇక్కడ తేడా పడింది చూసారా, ఇక్కడ కొంచెం ఇది మీరు నోట్ చేసుకోవాలి. మనం గ్రౌండ్ ఏమో 3 అని అవుట్పుట్ 3 అనుకున్నాం కదా, ఈ 2 అవుట్పుట్ 3 అనుకున్నాం సార్. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది చేంజ్ అయింది కదా. ఇది రాంగ్. ఇది ఇక్కడ మనం ఏం రాయాలి, 3 రాసుకోవాలి. ఇది రాంగ్, ఇక్కడ 2 రాసుకోవాలి. ఇది సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది, ఇది సర్క్యూట్ డయాగ్రామ్. ఇక్కడ మనకి C1, C2 రెండు కెపాసిటర్లు కనెక్ట్ చేసాం. ఇన్పుట్ దగ్గర కెపాసిటర్ కనెక్ట్ చేసాం, అవుట్పుట్ దగ్గర కెపాసిటర్ కనెక్ట్ చేసాం. ఈ కెపాసిటర్లు ఎందుకు ఇచ్చేస్తాం అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా రెక్టిఫైర్ అవుట్పుట్ ఇక్కడ ఏం చేస్తాం, VI ఏంటంటే రెక్టిఫైర్ అవుట్పుట్ ఇస్తున్నాం. ఇక్కడ జనరల్గా మనం రెక్టిఫైర్ అవుట్పుట్ అంటే ఏసీని డీసీ కింద కన్వర్ట్ చేసి ఇచ్చాం కదా. ఏసీని డీసీ కింద కన్వర్ట్ చేసి ఇచ్చినప్పుడు ఇంకా ఏమన్నా ఫర్దర్గా ఏమన్నా ఏసీ కాంపోనెంట్స్ అని మిగిలిపోయినాయి అనుకోండి, మిగిలిపోతే ఆ మిగిలిపోయిన కాంపోనెంట్స్ని కెపాసిటర్స్ ఏం చేస్తాయంటే బైపాస్ చేసేస్తాయి అనమాట. ఏం చేత కెపాసిటర్కి ఉన్న ప్రాపర్టీ ఏంటి, ఇట్ క్యాన్ అలౌస్ ఏసీ అండ్ ఇట్ బ్లాక్స్ డీసీ అనమాట. సో బికాస్ ఆఫ్ దట్ ప్రాపర్టీ ఇదేం చేస్తుంది, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఏసీ కాంపోనెంట్ ప్రజెంటెడ్ అట్ ది ఇన్పుట్ ఆఫ్ ది రెగ్యులేటర్, సో దట్ కెన్ బి బైపాస్డ్ త్రూ ది కెపాసిటర్ C1. సో దేర్ ఫోర్ యూ విల్ గెట్, ఇక్కడ మనకి ఏమవుతుంది, డీసీ సిగ్నల్ మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇది రెగ్యులేట్ చేసి మనకి అవుట్పుట్ మనకి, ఇది ఇక్కడ మనం తీసుకున్న రెగ్యులేటర్ ఎంత, 12 వోల్ట్స్ రెగ్యులేటర్, అవునా. సో 12 వోల్ట్స్ రెగ్యులేటర్ కాబట్టి మనకు అవుట్పుట్ ఇంకా ఎప్పుడు కాన్స్టెంట్గా 12 వోల్ట్సే వస్తుంది అనమాట. అలా 12 వోల్ట్స్ వచ్చేలాగా ఇది ఈ యొక్క ఐసీ రెగ్యులేటర్స్ ఫిక్స్డ్ పాజిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇది మనం తీసుకున్నాం 78, ఇవి మనకి అవైలబిలిటీ ఆఫ్ ది 78 సిరీస్ ఆఫ్ ది రెగ్యులేటర్స్ వోల్టేజెస్. అలాగే మనం నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ తీసుకున్నాం అనుకోండి, నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్ని ఏ సిరీస్తో ఇండికేట్ చేస్తామని చెప్పుకున్నాం, 79XX సిరీస్. ఈ XX అన్నది మనకి వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ని ఇండికేట్ చేస్తుంది. ఏ వోల్టేజ్ అయితే ఆ వోల్టేజ్ని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది అనమాట. సో 79 అనగానే మనకి మైండ్లో ఏం రావాలి, నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అని రావాలి. సో చేత పాజిటివ్ వోల్టేజ్ రేకి నెగిటివ్ వోల్టేజ్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో 79 అనగానే మనకి ఇది కూడా -5 నుంచి -24 వరకు ఉంటుంది. సో ఇవి ఏంటి, మనకి -7905 అంటే -5 వోల్ట్స్, 7905.2 అంటే -5.2 వోల్ట్స్ అనమాట. మనకి అలా 5.2 వోల్ట్స్ కూడా ఉంటుంది. 7906 అంటే -6 వోల్ట్స్, 7908 అంటే -8 వోల్ట్స్, 7912 అంటే -12 వోల్ట్స్,
అలాగే 7924 అంటే -24 వోల్ట్స్. ఈ విధంగా మనకి ఈ 79 సిరీస్లో ఈ టైప్ ఆఫ్ వోల్టేజ్ అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది మనం ఐసి తీసుకుంటే ఈ విధంగా మనకి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7905 అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ పిన్ ఏమనుకున్నాం, దీనికి ఫస్ట్ పిన్ ఇది గ్రౌండ్ అనమాట. ఫస్ట్ పిన్ని గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం, సెకండ్ పిన్ని ఇన్పుట్కి ఇస్తాం అనమాట. ఇక్కడ అది తేడా 78కి 79కి తేడా అది. సో థర్డ్ పిన్ యాజ్ యూజువల్గా మనకి అవుట్పుట్ కిందనే ఉంటుంది. సో ఇది మనకి బ్లాక్ డయాగ్రామ్ కింద అడుగుతాడు మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్లో ఇట్ విల్. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుంటే సేమ్ ఇక్కడ మనం రెక్టిఫైర్ అవుట్పుట్ని ఇక్కడ ఇన్పుట్ దగ్గర ఇస్తాం. సో ఇది మనం ఇక్కడ ఏం చేయాలి, ఇది ఇన్పుట్ ఏంటిది, ఇన్పుట్ పిన్ నెంబర్ ఎంత, ఇది 7912. ఇన్పుట్ పిన్ నెంబరు. ఇన్పుట్ ఏమనుకున్నాం దీనికి, V1 సార్. ఫస్ట్ పిన్ 7 గ్రౌండ్ అనుకున్నాం కదా. Yes, సెకండ్ sir. పిన్కి ఏమి ఇస్తాం అనుకున్నాం, ఇది సెకండ్ పిన్, ఇది ఫస్ట్ పిన్, ఇది అంతే కదా. ఇది గ్రౌండ్, Yes, sir. ఇది 3, ఇది 3 థర్డ్ పిన్. ఓకే. సో Okay. ఇది మనకి 7, ఇది 7912 అంటే 12 వోల్ట్స్, -12 వోల్ట్స్ నెగిటివ్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ కెపాసిటర్ C1 అనేది ఇక్కడ తీసుకుంటాం, ఇక్కడ కెపాసిటర్ C1 అని ఇక్కడ తీసుకుంటాం, ఇక్కడ కెపాసిటర్ C2 అని ఒకటి తీసుకుంటాం. ఈ రెండు ఏంటంటే మనకి బ్లాకింగ్ కెపాసిటర్స్ యూజ్ చేస్తాయి అనమాట. బైపాస్ కెపాసిటర్స్ ఫర్ ఏసీ, బ్లాకింగ్ ఫర్ డీసీ అనమాట. సో బైపాస్ కెపాసిటర్స్ ఏసీ కింద ఉపయోగిస్తాం. ఈ రెండు కెపాసిటర్స్ని మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఇది మనకి ఐసీ వోల్టేజ్ రెగ్యులేటర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ పర్టికులర్ సర్క్యూట్స్ మనకి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇది మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి, ఐసీ వోల్టేజ్ రెగ్యులేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. లేదంటే 79 నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి, 79XX అన్నది నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ కింద యూజ్ చేసే ఐసీ కింద తీసుకుంటాం. ఇది మూడు టెర్మినల్స్, 3 పిన్స్ ఉంటాయి దీనికి. ఈ 3 పిన్స్లో ఫస్ట్ పిన్ని గ్రౌండ్కి చేస్తాం, సెకండ్ పిన్ దగ్గర ఇన్పుట్ ఇస్తాం, థర్డ్ పిన్ దగ్గర అవుట్పుట్ తీసుకుంటాం అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా. సో ఇవి సిరీస్ తీసుకుంటే మనకి ఇవి అవైలబిలిటీ ఉన్నాయి. ఇవి షార్ట్ క్వశ్చన్ కింద ఇస్తారు అనమాట. సో ఇందులో ఈ రకాల ఈ యొక్క వోల్టేజెస్ అవైలబిలిటీ ఉంటాయి మనకి అని గుర్తుపెట్టుకుంటాం. సో ఇది మనకి ఐసీ వోల్టేజ్ రెగ్యులేటర్స్ 2 టైప్స్. ఈ రెండు మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇంకోటి ఉంది కదా, మనం ఇంకో టైప్ ఉంటుందని చెప్పుకున్నాం, ఏంటది, అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్స్. ఇవి మనకి ప్రస్తుతానికి అవసరం లేదు, నెక్స్ట్ అవసరం అయినప్పుడు ఇవి చూద్దాం. ఓకేనా. ఓకే సార్. సో దట్స్ అబౌట్ ఐసీ వోల్టేజ్ రెగ్యులేటర్స్. ఇంకోసారి రిఫ్రెష్ చేసుకుంటే మనకి ఐసీ వోల్టేజ్ రెగ్యులేటర్స్ రెండు రకాల, ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్, అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్స్. ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ అగైన్ వీ కెన్ డివైడ్ ఇంటూ 2 టైప్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ నేమో 78 సిరీస్ తోటి ఇండికేట్ చేస్తాం, నెగిటివ్ నేమో 79XX సిరీస్ తోటి ఇండికేట్ చేస్తాం. వేరే XX అన్నది టూ డిజిట్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి, వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే మనకి ఎంత వోల్టేజ్ ఉంటే ఆ వోల్టేజ్ని ఇక్కడ XX అనేది తీసేసి, ఇక్కడ 05 అంటే 0 వోల్ట్స్, 5 వోల్ట్స్, 12 అంటే 12 వోల్ట్స్, అలాగా మనకి కావాల్సిన వోల్టేజ్ కింద చూపిస్తాయని చెప్తాం. సో ఈ రెండు ఇక్కడ మనకి ఇన్పుట్ పిన్ను, అవుట్పుట్ పిన్లు ఇవి. ఈ రెండు సిరీస్లో తీసుకుంటే అవుట్పుట్ పిన్ను రెండిట్లకి కామన్గానే ఉంటుంది. బట్ 78 సిరీస్లోనేమో ఫస్ట్ పిన్ ఇన్పుట్ కింద ఇస్తే సెకండ్ పిన్ గ్రౌండ్కి ఇస్తాం. అలాగే 79 సిరీస్లో ఫస్ట్ పిన్ ఏమో గ్రౌండ్, సెకండ్ పిన్ ఇన్పుట్కి ఇస్తాం. ఇదే డిఫరెన్స్ అంతే. సో మీరు బ్లాక్ డయాగ్రామ్ ఇది ఇంకా ఎక్కువ బైహెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ మామూలుగా బ్లాక్ డయాగ్రామ్ కింద రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఇన్పుట్ దగ్గర ఇన్పుట్ వోల్టేజ్ ఫ్రమ్ రెగ్యులేటర్ అని ఇస్తాం, ఇక్కడ అవుట్పుట్ ఇస్తాం. ఒక 2 కెపాసిటర్ని ఇక్కడ దీనికి అక్రాస్గా కనెక్ట్ చేస్తాం, అంతే తేడా. ఓకేనా. గుడ్. రేపు ఇంకో రెండు టాపిక్లు ఉన్నాయి. రేపు మనం
ఈ